రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల కాలేజీ గ్రౌండ్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున పాదయాత్ర కార్యక్రమం చేపట్టి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 300 మంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు. జిల్లాలో ఆశా వర్కర్లకు సంబంధించిన పెండింగ్ సర్వే డబ్బులు సమస్యలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డిఎం మరియు హెచ్ఓ రజిత మేడంకి లెటర్ అందజేశామని తెలిపారు. జిల్లాలోని అన్ని పిహెచ్సిల ఆశా లీడర్లు సిఐటియు ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు. జరిగేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు నిర్ణయించాలని, పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా ఆశా వర్కర్లకు ప్రభుత్వము అధికారులు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాలేజీ గ్రౌండ్ నుండి కలెక్టరేట్ వరకు కూడా ఆశా వర్కర్లు సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాదయాత్ర కార్యక్రమం చేపట్టి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టరేట్ ద్వారా ఆశా వర్కర్ల సమస్యలు డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం తమ ఆరోగ్యాలను పనంగా పెట్టి పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. అధికారంలోకి వచ్చే ముందేమో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం అమలు చేస్తామని, వారికి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆశా వర్కర్లకు వారు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్థాయిల అధికారులకు కావచ్చు, ప్రజాప్రతినిధులకు, మంత్రులకు కూడా విన్నవించినా కూడా వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా వెంటనే ఆశా వర్కర్లకు రాబోయే ఫిబ్రవరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే 18,000 ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలి, పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకున్నట్లయితే ఆశా వర్కర్లకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు అనేకమైనటువంటి లెప్రసీ కావచ్చు, పల్స్ పోలియో, అదేవిధంగా హెల్త్ ఎలక్షన్ డబ్బులకు సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులు రావాల్సి ఉంది. ఎన్నిసార్లు అధికారులను అడిగినా, కలెక్టర్ గారిని అడిగినా కూడా అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారితో మాట్లాడి వెంటనే చర్చలు జరిపి ఆ పెండింగ్ బిల్లులు అందించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి వీరికి వాళ్ళ ఆరోగ్యాలకు కూడా భద్రత లేకుండా ఉంది. ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని అక్కడ కమిషనర్ గారు హైదరాబాద్లో ప్రతి ఒక్క ఆన్లైన్ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆశల మీద పనిభారం అధికారుల వేధింపులు ఈ ఒత్తిడికి గురవుతున్నారు. చాలా మంది ఏది ఏమైనా చాలని జీతంతో బ్రతుకు కూలి చేసుకునే వాళ్ళకన్నా పొట్టగడిచే అవకాశాలు ఉన్నాయి. కానీ నెల రోజులు మేము కళ్ళల్లో వత్తులేసుకొని డెలివరీస్ కానీ ఇప్పుడు ఏఎన్సీ టార్గెట్ అని పెడుతున్నారు. ఏఎన్సీ టార్గెట్ అంటే ఒక గర్భిణీ స్త్రీ గర్భం దాల్చకపోతే కూడా ఆశాస్కే ఇబ్బంది అనేది కలుగుతున్నది. కాబట్టి ఆశా వర్కర్ చేయాల్సిన పని ఏంటి, అసలు ఆశా వర్కర్కి ఒక జాబ్ చార్ట్ అనేది కూడా విడుదల చేయమని చేసి గతంలో కూడా మేము చాలాసార్లు విన్నవించుకోవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు జాబ్ చార్ట్ కాదు కదా, ఒక పని అనేది ఉద్యోగ భద్రత అనేది ఆశా వర్కర్కి ఎలాంటి భద్రత అనేది లేకుండా ఇంకా పనులు కొనసాగిస్తూనే ఉన్నారు. పక్క ఉన్న జిల్లాలలో కూడా ఆశా వర్కర్స్కి విడో పెన్షన్స్ కానీ ఎలాంటి పెన్షన్స్ కానీ అన్ని పెన్షన్స్ వస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత 6 సంవత్సరాలుగా గత ప్రభుత్వం చేసిన మొండితనానికి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా మొరపెట్టుకుంటున్నాము. చాలని జీతము, ఇది ఫిక్స్డ్ జీతం కాదు. అయినప్పటికీ కూడా మేము వర్క్ చేస్తున్నాము అని అంటే ఆన్లైన్ తెలియని ఆశా వర్కర్లను కూడా ఆన్లైన్ చేయమని ఆభా కార్డ్స్ ఇప్పుడు మోదీ గారు పెట్టిన కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న ఆశాస్ అని చెప్పేసి ఆభా కార్డ్ చేయడానికి కూడా ఫిక్స్గా ఏఎన్ఎంస్ కానీ గతంలో మన డిపార్ట్మెంట్ ఎవరైనా కానీ అధికారుల వేధింపులు చాలా అవుతున్నాయి. చేసే ఈ బిల్లు కూడా 9,750 రూపాయల బిల్ చేయాలి అని అంటే మీరు టార్గెట్ ఖచ్చితంగా మీరు అది ఆభా కార్డ్స్ కొట్టాలి, మేము పెట్టిన ఆన్లైన్ పెండింగ్ వర్క్ చేయాలి, రికార్డ్స్ రాయాలి. ఇవన్నీ చేస్తేనే మేము మీకు బిల్ వేస్తామని అనే ఒక బెదిరింపు కూడా చాలాసార్లు జరుగుతుంది. మా కడుపు కోత కోసం మా అధికారులకు మా విన్నవించుకోవాలనంటే ముందస్తు మేము మెమోరాండం ఇవ్వాలి, మేము మా పైన ఉన్న అధికారులకు ఇస్తామని చెప్తే కనీసం లెటర్స్ కూడా ఆమె అనుమతి ఇవ్వకుండా ఎలాంటి ధర్నాలకు వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి అనుమతికి కూడా కరువైపోయింది. ఎట్లా అంటే నిర్దిష్టంగా